కానీ మీరు కోర్టులో తరుణ్ గారి మీద ఆ నింద వేశాక నేను తనని గమనించానండి. తను ఆ తప్పు చేశాడని నాకు అనిపించడం లేదు. లేనిపోని అనుమానాలతో మనమే అనవసరంగా తరుణ్ గారి మీద నింద వేసినట్టుగా అనిపించింది. సునంద, నేనిదంతా చేసింది ఆ తరుణ్ మీద కోపంతోనో పగతోనో కాదు. నీకోసం, మన బిడ్డ కోసం, మన మురారి మనకు దూరం కాకుండా ఉండడం కోసం. మురారి మన బిడ్డ అయినప్పుడు టెస్ట్ ఫలితం మన బిడ్డగానే వస్తుంది కదా. అలాంటప్పుడు ఇదంతా ఎందుకు? పోనీ వాళ్ళు శాంపుల్ మార్చారనేది కేవలం మీ అనుమానం మాత్రమే కదా. దానికి సరైన ప్రూఫ్స్ కూడా లేవు కదా. ఎవరో ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఫోన్ చేసి చెప్పాడన్న ఒక్క అనుమానం తప్ప. సునంద, తరుణ్ పెద్ద పోలీస్ ఆఫీసర్. వాళ్ళు చాలా పెద్ద కుటుంబం. సమాజంలో కూడా వాళ్ళకు చాలా పలుకుబడి ఉంది. ఆ మేఘనైతే ఎక్స్ మినిస్టర్ కూతురు. తను చాలా జిత్తులు మారి తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అందుకే అనుమానం వచ్చి నేనిలా చేశాను. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. అమ్మా తల్లి, నువ్వే కాపాడు. ఈ సమస్య నుండి నువ్వే బయటపడేయాలి తల్లి. సునంద, నేనిలా చేస్తున్నది నీకోసమే. నాకు సాధ్యమైనంత వరకు ఈ కోర్టు తీర్పు ఆలస్యం అయ్యేలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే అంతకాలం నేను నీతో సంతోషంగా గడపొచ్చు కాబట్టి. తరుణ్, కేవలం నా భార్య ఆయుష్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈరోజు సడన్గా శాంపుల్ ట్యాంపరింగ్ అనే నిందను నీ మీద వేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు. తరుణ్, కేవలం నా భార్య ఆయుష్ పెంచుకోవడం కోసం ఈరోజు సడన్గా శాంపుల్ ట్యాంపరింగ్ అనే నిందను నీ మీద వేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు. ఏంటి సునంద, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి, ఎవరి గురించి? అయినా ఇంకెవరి గురించి ఏంటుంది? మన మురారి గురించే కదా, అవునా? లేదండి, నేను ఆలోచిస్తున్నది మురారి గురించి కాదు, హారిక గారి గురించి. హారిక గురించా? తన గురించి ఏం ఆలోచిస్తున్నావు? అవునండి, హారిక గారి గురించి ఆలోచిస్తున్నాను. నాకు మురారి విషయంలో హారిక గారి గురించి తలుచుకున్నప్పుడల్లా అప్పుడప్పుడు కోపం వచ్చినా కొన్నిసార్లు జాలి కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా హారికలాగే పురిట్లోనే బిడ్డని పోగొట్టుకున్న దాన్ని కదా. ఆ బాధని నేను అర్థం చేసుకోగలను. హారిక గారు పురిట్లోనే బిడ్డని పోగొట్టుకోవడంతో మానసికంగా చాలా కుంగిపోయి ఉంటారు. అలాంటి టైంలో మన మురారి తనని చూసినప్పుడల్లా తనని కూడా అమ్మలా చూడడంతో తనకి తెలియకుండానే మురారితో బాగా అనుబంధం పెంచుకుంది. అందుకే ఇప్పుడు మురారి తనకి కావాలని పట్టుబట్టి ఇదంతా చేస్తుంది. సాటి ఆడదానిలా
నేనిది అర్థం చేసుకోగలిగినా ఒక తల్లిలా మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నా మురారిని నా నుంచి దూరం చేయాలనే వాళ్ళ ఆలోచనను క్షమించలేకపోతున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే సునంద. పిల్లల్ని కోల్పోవడం మామూలు బాధ కాదు, అదొక నరకం. ప్రస్తుతం హారిక తరుణ్ వాళ్ళు ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ బాధలోనే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. కానీ ఇది అంతులేని బాధ, అంతమంటూ లేని బాధ. ఆ బాధలో నుంచి బయటపడాలంటే ఇంకొకళ్ళు ఆ బాధలో నుంచి కొట్టుకుపోతారు. అందుకే ఈ సమస్యను ఆ భగవంతుడి తీర్చాలి తప్ప మనుషులు కాదు. తరుణ్, కళ్ళు మూసిన కళ్ళు తెరిచినా నాకు మురారినే కనిపిస్తున్నాడు. రక్త సంబంధం అంటే ఏంటో నాకు వాణ్ణి చూసాకే అర్థమైంది. లోకం తెలియని ఆ పసివాడు కూడా చూసిన మొదటిసారి నన్ను తల్లిగా గుర్తుపట్టాడు. నన్ను ఎప్పుడూ కన్న తల్లిలాగే ఫీల్ అయ్యేవాడు. నా ఒడిలోకి రావాలని చూసేవాడు. పేగుబంధం అంటే అదేనేమో తరుణ్. ఆ పేగుబంధమే ప్రేమ పాసమై మమ్మల్ని కలిపింది. వాడి అమాయకపు చూపులే నన్ను ప్రతి క్షణం వెంటాడుతూ ఉన్నాయి. వాణ్ణి దగ్గరకు తీసుకుని ముద్దాడే క్షణం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఈ కేసులో మనం గెలుస్తాం కదా తరుణ్. వాడు శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తాడుగా. చెప్పు తరుణ్. ఖచ్చితంగా గెలుస్తాం హారిక. నీ ప్రేమ నమ్మకమే నిన్ను గెలిపిస్తాయి. నువ్వు చెప్పినట్టు రక్త సంబంధం చాలా గొప్పది హారిక. అది ఎంత దూరంలో ఉన్నా తన వాళ్ళని గుర్తించేలా చేస్తుంది, బంధాలని కలుపుతుంది. ఆ బంధమే మురారిని కూడా నీకు దగ్గర చేస్తుంది. నువ్వు ధైర్యం కోల్పోకుండా ఉండు చాలు. మురారి విషయంలో నేను చేసిన సహాయాన్ని మర్చిపోయి నా మీద అనవసరంగా నిందలు వేశాడని ప్రభు మీద ఎంతో కోపం వచ్చింది. కానీ ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచిస్తే ప్రభు నాపైన ఎందుకు నింద వేశాడు అనేది ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ప్రభు స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారనిపించింది. ఎందుకంటే తనిదంతా చేస్తుంది తను ప్రాణంగా ప్రేమించిన తన భార్య ప్రాణాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోనే. అంతేకాదు, సునంద గారిని గుర్తు చేసుకున్నాక, ప్రభు నాకు పెట్టిన ఆ అపాలజీ మెసేజ్ చూశాక నా కళ్ళల్లో కన్నీళ్ళాగలేదు. ఇక్కడ ప్రభు నమ్మేది ఏంటంటే మురారి తన దగ్గర ఉన్నంతకాలమే సునంద గారు ప్రాణాలతో ఉంటారు అని. అది తన నమ్మకం కావచ్చు, కానీ జరగాల్సింది జరుగుతుంది. ఒక పక్క హారిక మురారి కోసం పడుతున్న ఆవేదన చూసి నా మనసు ముక్కలైపోతుంది. హారికను అలా చూసి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. మనం చట్టం ముందు నిలబడి ఉన్నప్పుడు మనుషులను మాత్రమే చూస్తాం. కానీ కాలం ముందు నిలబడినప్పుడు ఆ మనుషుల వెనుక ఉన్న కర్మని కూడా చూడాల్సి వస్తుంది బావగారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనిషి జీవితం అంటే కేవలం కొన్ని అనుకోని సంఘటనల సమాహారం మాత్రమే అని.
ఎందుకంటే నేనెప్పుడో చదివిన ఆ మాటలు ఈరోజు నా గురించి నాకే కాదు, అందరి జీవితాలు ఎలా చిక్కుముడులు పడ్డాయో అని నాకు తెలియజేస్తున్న నిజాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని ఒక ఆర్ద్రత, నిన్న ఎందుకు జరిగిందో తెలియని అపరాధ భావం మనుషుల మధ్య ఉంది. వీటి మధ్య కదా జీవితాలు నలిగిపోతాయి అనిపిస్తుంది. నీ మాటలు నిజమే ఉషా, కానీ మురారి విషయంలో సునంద ఎంత సెన్సిటివ్గా ఉందో మనకు తెలుసు. తను మురారిని తన ఊపిరిగా, తన ఉనికిగా భావిస్తుంది. రేపు DNA రిపోర్ట్స్లో మురారి తన బిడ్డ కాదని తెలిసాక సునంద నిజంతో కుప్పకూలిపోతుంది. అది తలుచుకుంటేనే ఈ ఇష్యూ ఎలా సెటిల్ అవుతుందో అని భయంగా ఉంది. ఇంకెవరూ ఏమీ చేయడానికి లేదన్నయ్య. ఇకపై కోర్టు తీర్పును వాయిదా వేయడానికి ఏ చిన్న అవకాశం లేదు. ఎందుకంటే శాంపిల్స్ ఇప్పటికే మరో స్టేట్లో ఉన్న ల్యాబొరేటరీకి చేరుకున్నాయి. అత్యున్నత ప్రమాణాలు కల ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్టింగ్ కూడా దాదాపు పూర్తయింది. మురారి ఎవరి ఒడిలోకి వెళ్ళాలి అన్నది ఆ రిపోర్ట్స్ అక్షరాల్లో ఇప్పటికే రాసిపెట్టుంది. ఒక పోలీస్గా నేను నమ్మిన ధర్మం, ప్రభు ఆశించిన త్యాగం, వీటన్నిటికీ ఆ కాగితం మీద ఉన్న అక్షరాలే త్వరలో అంతిమ తీర్పునిస్తాయి. నా బంగారు కొండ, ఎంత అందంగా ఉన్నావురా. ఆ చందమామకైనా మచ్చుంటుందేమో కాని నీకు అది కూడా లేదురా. నిన్నిలా చూస్తుంటే నీకు నా దిష్టే తగలేలా ఉంది నాన్న. నా బంగారు కొండ, నా ముద్దుల కన్నయ్య. త్వరగా వర్క్ కంప్లీట్ అయ్యేలా చూడండి. సరే, నేనుంటాను. ఏంటండి మీరింకా స్నానం చేసి రెడీ అవ్వలేదా? గుడికి టైం అవుతుంది కదా, తొందరగా కానివ్వండి. ఉదయం నుంచి అమ్మా కొడుకులు రెడీ అవ్వడమే సరిపోతుంది తప్ప నాకెప్పుడు టైం ఇచ్చారు, నా గురించి ఎవరు పట్టించుకున్నారు? సర్లేండి, మీరెప్పుడూ నన్నేదో ఒకటి అంటూనే ఉంటారు. త్వరగా వెళ్ళి రెడీ అయ్యి రండి, గుడికి వెళ్ళాలి, పూజకి టైం అవుతుంది. సంతోషిమాత పూజలో 2 శుక్రవారాలు గడిచిపోయాయి, ఇంకా 14 శుక్రవారాలు. ఆ అమ్మవారి దయ వలన ఈ అవరోధాలన్నీ తొలగిపోతే బావుండు. సునంద, నీ పూజలకు మెచ్చేనా? అమ్మవారు అంతా మంచి జరిగేలా చేస్తుంది. మన మురారి మనతోనే ఎప్పుడూ ఉండేలా చేస్తుంది. దిగులు పడుకో. నేను ఇప్పుడే స్నానం చేసిస్తాను, వెంటనే గుడికి వెళ్దాం, ఓకేనా? ఉండు నాన్నా, నీకోసం పాలు తీసుకొస్తాను. ఇక్కడే కూర్చో. అయ్యో, ఇంత రక్తం పోతుందే. ఏమండి, ఏమండి, మురారి,
డాక్టర్ కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ ఆగడం లేదు డాక్టర్. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్. నాకెందుకో ఇది హిమోఫీలియానేమోనని అనుమానంగా ఉంది. మనం ఒక పక్క అమ్మవారికి పూజలు చేస్తున్నా ఆ తల్లికి మన మీద జాలి కలగడం లేదా? ఎందుకండి ఆ తల్లి మనల్ని ఇంతలా పరీక్షిస్తుంది? మనం ఏం పాపం చేశామని ఇంతలా శిక్షిస్తుంది? ఈ కష్టం నుంచి మనకి విముక్తి ఎప్పుడండి? మన ఒకప్పట్లో ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు? సునంద, ప్రతిదానికి ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు? మురారికి అయింది చిన్న గాయమే, వాడికేం కాదు. డాక్టర్స్ చిన్న కట్టు కట్టి ఇప్పుడే డిశ్చార్జ్ చేసి పంపిస్తారు చూడు. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? బానే ఉన్నాడు కదా? గాయం చిన్నదే కదా? ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా? ప్రభు గారు, మీ బాబుకి తగిలిన గాయం చిన్నదే, కానీ ఎందుకో తనకు రక్తం గడ్డకట్టడం లేదు. గాయం అయిన దగ్గర బ్లీడింగ్ అవుతూనే ఉంది. చూస్తూ ఉంటే హిమోఫీలియానేమోనని నాకు డౌట్గా ఉంది. అంటే ఏంటి డాక్టర్? నా బాబుకి ఏం కాలేదు కదా? చెప్పండి డాక్టర్, నా బాబు బాగానే ఉన్నాడు కదా? బ్లడ్కి గడ్డకట్టే గుణం మిస్ అయినప్పుడు గాయం అయితే అలా బ్లడ్ బయటకు వస్తూనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేశాం, కానీ అంతగా బ్లీడింగ్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కొన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ చూస్తే గానీ అసలు విషయం చెప్పలేం. డాక్టర్, ఏ టెస్ట్ కావాలన్నా చేయండి, ఇంత ఖర్చైనా పర్వాలేదు. మా బాబుకి ఏం కాకుండా చూడండి డాక్టర్. టెన్షన్ పడకండి, మేం చేయాల్సిందంతా చేస్తాం. ఏంటండి ఇదంతా? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అభం శుభం తెలియని ఆ పసివాడు ఏం పాపం చేశాడని ఇంత పెద్ద కష్టం పెట్టాడా భగవంతుడు? బ్లీడింగ్ ఇంకా ఆగకపోవడం ఏంటండి? అంత రక్తం పోతే వాడు ఎలా తట్టుకోగలడు? అధైర్యపడకు సునంద, మురారికి ఏం కాదు. ముందు వాడిని చూద్దాం, పద పద. బంగారు కన్నా ఎంత కష్టం వచ్చిందిరా నీకు. పాపిష్టిదాన్ని నిన్నిలా వదిలి వెళ్లాల్సింది కాదు. ఈ అమ్మను క్షమించరా. ఆ తప్పు చేసింది ఎవరో కాదు, ఏసీపీ తరుణ్ గారు. పోలీస్ అనే అహంకారంతో, తనకున్న పలుకుబడితో, అధికారంతో డిఎన్ఏ శాంపిల్స్ ని ట్యాంపరింగ్ చేశాడు. హారిక, అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు? కోర్టులో జరిగిన సంఘటనల గురించా, లేక మురారిని ఇంటికి తీసుకురాలేకపోవడం గురించా? నేను కావాలని ఆలోచించట్లేదు తరుణ్, పదే పదే అవే నాకు గుర్తొస్తున్నాయి. ఆ రోజు కోర్టులో ప్రభు అలా ఎందుకు మాట్లాడాడు? అతను చెప్పిన అబద్ధం వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే ప్రశ్న నన్ను ఇంకా వెంటాడుతుంది. ఒకవేళ ప్రభు అలా మాట్లాడి ఉండకపోతే మురారి మన కొడుకు అనే నిజం మీద అనుమానపు నీడలు ఉండేవి కావని గుర్తుకొస్తుంది. అంతేకాదు, ఈ పాటికి మురారి కూడా మన దగ్గర ఉండేవాడు కదా అని నా మనసు బాధపడుతుంది. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే
డిఎన్ఏ టెస్ట్లో బయటపడే నిజాన్ని ప్రభు ఒక అబద్ధపు ముసుగుతో కప్పేయాలని ఎందుకు చూశాడన్నది నాకు అర్థం కావట్లేదు. అయినా ఈసారి ల్యాబ్ రిపోర్ట్ బయట స్టేట్ ల్యాబ్ నుండి వస్తుంది కాబట్టి మురారి మన కొడుకనే నిజం ఖచ్చితంగా బయటపడుతుంది. ప్రభు వేసింది నింద కాదు, తనకున్న భయం నుంచి తనని కాపాడుకోవడం కోసం అల్లుకున్న సాలెగూడు అది. అయితే ఆ సాలెగూడు గాలికి కొట్టుకుపోతుందే తప్ప నిజాన్ని ఎప్పటికీ బంధించలేదు. కానీ దాన్ని ప్రభు అర్థం చేసుకోలేకపోయాడంతే. అందుకే జరిగింది తలుచుకుని నువ్వు బాధపడకు. త్వరలోనే మన మురారి మన దగ్గరకు వచ్చేస్తాడు. సరే హారిక, నాకు స్టేషన్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. జాగ్రత్త. అంత నార్మల్గానే ఉందిగా? నేను రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేశాను. బాబుకి వైట్ బ్లడ్ సెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం డాక్టర్ మీరనేది? అంటే బాబుకి లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. నాకు పొద్దునుండి ఎందుకో మురారియే గుర్తుకొస్తున్నాడు. వాణ్ణి చూడాలని, తనివి తీరా ముద్దులు పెట్టాలనిపిస్తోంది.